జగన్ రెడ్డి కో బ్యాచ్ మాట్లాడే మాటల గురించి మాట్లాడుకుందాం. ముందుగా సజ్జల గురించి మాట్లాడుకుందాం. నిన్న సజ్జల మాట్లాడతాడు, తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తాడంట. ఈ సజ్జల గారు మాట్లాడతాడు, ఒరే సజ్జల, 151 ఇచ్చిన మీకు జగన్ రెడ్డికి 2019 నుంచి 24 వరకు పరిపాలన చెయ్యండిరా బాబు అని 151 సీట్లు ఇస్తే మీరు రాష్ట్రాన్ని కొనుక్కోబెట్టేశారు. అందుకని మీకు ఇచ్చారు 151లో 5 తీసేసి 11. సజ్జల, మిమ్మల్ని భూస్థాపితం అంటే అది అంటారా సజ్జల? నువ్వు మమ్మల్ని భూస్థాపితం చేసే సినిమా నీకు లేదు, మీ నాయకుడికి లేదు, మీ పార్టీకి లేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి, జగన్ రెడ్డి బాబుకే లేదురా బాబు తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసే స్థాయి, ఆలోచన కూడా నీ మెదడులోకి వచ్చింది. చూసావా ఎంత పనికిమాలిన ఆలోచన చేస్తావా అంటే సజ్జల, ఇదే నువ్వు చేసే పని. నీ కొడుకుని ఆంబోతులాగా సోషల్ మీడియాలో పడేసావు. వాడు భార్గవ్ రెడ్డి గారు ఆడవాళ్ళని ఎలా పడితే అలా తిట్లించటం, మాట్లాడించటం. మీ నాయకుడినేమో అసెంబ్లీలో మాట్లాడించావు. మీ నాయకుడు పక్కనున్న తొత్తులందరి చేత నారా చంద్రబాబు నాయుడు గారిని, మా భువనమ్మని, మా బ్రాహ్మణిని అందరినీ, ఆడబిడ్డలందరినీ నోటుకొచ్చినట్టు మాట్లాడిస్తా జగన్ రెడ్డి అసెంబ్లీలో పైచాచికి ఆనందం పొందాడు. నీవు నీ కొడుకు సోషల్ మీడియాలో ఆడవాళ్ళని ఏది పడితే అది మాట్లాడుతూ సోషల్ మీడియాని అరాచకం చేశాడు మీ భార్గవ్ రెడ్డి గారు. మీ ఇళ్లలో పిల్లలు లేరా? ఆడపిల్లలు లేరా? ఏరా సజ్జల, ముందు అదిరా, మిమ్మల్ని భూస్థాపితం చేశాం. మేము కూడా కాదు, రాష్ట్ర ప్రజలు. అది కూడా కాదు, మీకెవరైతే ఓటేసి మిమ్మల్ని కల్పించారని చెప్పుకుంటున్నారో ఆ రోజు వాళ్ళందరూ మిమ్మల్ని భూస్థాపితం చేశారా సజ్జల. మీది గొడ్డల పార్టీ, వెన్నుపోటు పార్టీ అంటే మీదేరా. ఆనాడు రాజశేఖర్ రెడ్డిని సీఎం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదారా? చెప్పు సజ్జల. రాజశేఖర్ రెడ్డిని సీఎం చేసిన పార్టీకి వెన్నుపోటు పొడిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, యువజన శ్రామిక పార్టీ పేరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టుకున్న దిక్కుమాలిన వాళ్ళు మీరు కాదారా? అది వెన్నుపోటు కాదారా? ఎవడో పెట్టిన పార్టీని లాక్కొని దాన్ని వెన్నుపోటు అనరారా? మీరురా వెన్నుపోటు. బాబాయిని గొడ్డల పోటుకు గురి చేశారు. తండ్రి పార్థివదేహం ఆనాడు రాజశేఖర రెడ్డి చనిపోతే పార్థివదేహం రాకుండానే సంతకాలను సేకరణ పెట్టింది మీరు కాదారా సజ్జలా అని మేము అడుగుతున్నాం. ఇక నీవు సిగ్గు విడిచి సిగ్గుమాలిన బతుకుతున్నావు. అవునులే, మేము కూడా చర్య తీసుకోవట్లేదు కదా, అందుకనే ఇంకా మాట్లాడతారు. తెలుగుదేశం పార్టీ కేసులు అంటే మీరు ఏది మాట్లాడినా కేసులు పెట్టొద్దు అంటారా? చెప్పురా సజ్జల. అయినా నీకు ఏ అర్హత ఉందని పొద్దుకులు వచ్చి ప్రెస్ మీట్ పెడతావురా? నువ్వు వార్డు నెంబర్గా కలిసి ఎరగవు. నీకేమన్నా పెద్ద ఎమ్మెల్సీ ఇచ్చాడా జగన్ రెడ్డి? లేదా నీకేమన్నా పార్లమెంట్ సభ్యుడు చేశాడు? ఏమీ లేదు. ఎందుకురా నువ్వు? ఆ భార్గవ్ రెడ్డి గారిని కూడా జైలు పోలే, నీవు జైలు పోలే. సిగ్గు లేని మాటలు ఇక మాట్లాడుతూ సజ్జల. మేము మళ్ళీ చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో, లోకేష్ బాబుతో ఏకవచనంతో, పవన్ కళ్యాణ్ గారు, నీ స్థాయి ఎంత? నువ్వెంతరా? జగన్మోహన్ రెడ్డి దగ్గర పాలేరు పని చేసుకునే నీకు ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు? సజ్జలకు కూడా చెప్తున్నావు, నువ్వు అన్నీ ఉండి చూసుకొని కూర్చుంటే మంచిదమ్మ సజ్జల. ఇక జగన్ రెడ్డి ఢిల్లీ పయనం చేశాడు. ఏమైంది అసలు? ఢిల్లీ ఎందుకు వెళ్తున్నాడో? ఇన్ని కేసుల్లో ముద్దాయి అయినట్టు 30 కేసుల్లో ముద్దాయి అయిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడంట. 16 నెలలు జైలు చెప్పకూడదు అన్నాడు జగన్ రెడ్డి. ఇంకా 30 కేసుల్లో ఏమన్న ముద్దాయి జైలుకి వెళ్తే నాకు తెలిసి అతనికి ఈ వయసు కూడా సరిపోదు. యావజ్జీవ కారాగార శిక్ష కూడా 100 ఏళ్లు కావాలి ఇతనికి శిక్ష పడితే. ఈడీ 40,000 కోట్లు జప్తు చేసింది. సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు. ఇక కారుమూరు వెంకటరెడ్డి, కారు కోతల వెంకటరెడ్డిగా సిగ్గుందారా నీకు మాట్లాడేటప్పుడు? అన్నవే కదా తింటుంది, లేక అశుద్ధం తింటున్నావా?
రోజు అబద్ధాలు చెప్పటం. రాజారెడ్డి హత్య కేసులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అయినా మాకు రంగా గారి హత్య కేసులో ఎవరున్నారా? ఇదే రజనీ, ఏ రజనీ, కన్నా రజనీ అని ఒక కోర్టు కానీ కోటేసుకొని లాయర్ కానీ లాయర్ వేషంలో ఏదో దిశలో పొడిచానని చెప్పుకునే కన్నా రజనీ చెప్పిందిరా రంగా గారి హత్య కేసులో రాజారెడ్డి దగ్గర ఉన్న బాంబులు వేశారని. మేము చెప్పటం కాదురా. కారుమూరి వెంకటరెడ్డి నీకే చెబుతున్నాం. ఇప్పుడు మీరిచ్చిన డబ్బులతోనే బతుకుతుందా రజనీ? ఆ అమ్మాయే చెప్పింది. రంగా గారి హత్య కేసులో రంగా గారికి ఇప్పుడు మీ అందరికి తెలియదు ఏంటంటే వెంకటరెడ్డి రోజు పదే పదే మాట్లాడితే వచ్చిందిగా. రాజశేఖర్ రెడ్డి హత్య చేపించాడనే కదా ఆనాడు అందరు చెప్పుకుంది. చరిత్ర అది, నువ్వు చెప్తే పోయేది కాదు వెంకటరెడ్డి. సిగ్గులేని మాటలు, కులాల మధ్య చిచ్చు. రాజారెడ్డి ఏమన్నా పెద్ద ఇదేంటి? రాజారెడ్డిని మీరు చంపించింది మేమా? చంద్రబాబు నాయుడు గారు నువ్వు చూసావురా? రేపొద్దు నీ మీద కేసు పెడుతున్నావు. నువ్వు అన్నీ ఏదో చూసినట్టు చెబుతున్నావు. ఆధారాలు కంపల్సరీగా తేవాలరా వెంకటరెడ్డి. మేము చెబుతున్నాం రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. మేము ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా దాని గురించి మేము టెలికాన్ఫరెన్స్లు పెట్టాం. పాపం అని అనుకున్నాం, బాధపడ్డాం. కానీ జగన్ రెడ్డిలాగా సంతకాల సేకరణ పెట్టలేదురా వెంకటరెడ్డిగా. ఇంకా మాట్లాడతావు నువ్వు. 14,000 కోట్లు రాజధానిలో బరాబర్ చెప్తున్నారా? రాజధానిలో ప్రతి ఇటుక ప్రతిది వరల్డ్ క్లాస్ రాజధానిగా ఉండాలనుకుంటున్నావురా కారుమూరి వెంకటరెడ్డి. మీ నాయకుల్లాగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు తాటికొండ కాన్స్టెన్సీ ఎస్సీ రిజర్వ్ అవునులే ఎస్సీల మీద దాడి చేసిన చరిత్ర మీ కుటుంబాన్ని కారుమూరి వెంకటరెడ్డిగా. మీ నాయకుడు ఎస్సీలను అడ్డం పెట్టుకొని మైనార్టీలను అడ్డం పెట్టుకొని దోచుకోవటం దాచుకోవటం వాళ్ళ మోసం చేయటం తప్పితే రెండోది లేదురా కారుమూరి వెంకటరెడ్డి. ఎస్సీ రిజర్వ్లో ఉన్నటువంటి రాజధాని రైతులని 30,000 మంది రైతులు ఇచ్చిన త్యాగాలు, పొలం ఇచ్చి రాజధాని కోసం మన భవిష్యత్తు కోసం ఇచ్చిన పొలాలని అడవుల్లాగా పెంచారు కదా 2019-24 దాకా. కారుమూరి వెంకటరెడ్డి కళ్ళు కనపట్లేదురా? మేము అందరికి కూడా చెప్తున్నాం 2019-24 చేసిన అప్పు కంట ఇప్పుడు చేసిన అప్పు కంట చాలా ఉందంట. సిగ్గులేదురా మీరు మాట్లాడటానికి? జగన్ రెడ్డి 2,000 ఇచ్చాడురా పెన్షన్, మేము 4,000 ఇస్తున్నాం. జగన్ రెడ్డి ఎక్కడన్నా ఒక్క రోడ్డు వేసాడురా? మేము రోడ్లు వేసాం. ఒక్క రైతుకి సబ్సిడీ ఇచ్చాడరా? మేము సబ్సిడీలు ఇచ్చాం. ఒక్క రైతుకైనా మేము అడుగుతున్నాం 3,000 రూపాయలు 6,000 వేయటానికి సంవత్సరాలు గడిపేవరా కారుమూరి వెంకటరెడ్డి మీరు 2019-24 దాకా. మేము ఒకేసారి బరాబర్ 20,000 వేసాం రైతులకి గిట్టుబాటు ధర కొంటున్నాం. ఇవన్నీ చేయడానికి డబ్బులు కావద్దురా? రాజధానిని అభివృద్ధి చేత నువ్వు అడవి పెంచితే మేము రాజధాని నువ్వు పెంచిన అడవిని శుభ్రం చేసి రైతులకు కౌలేసి ఇవన్నీ చేస్తే డబ్బులు అవ్వరా? అభివృద్ధి వైపు అడుగులేస్తున్నావురా? అభివృద్ధి చేసి చూపిస్తాం. మీలాగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాల 2019-24 దాకా కారుమూరి వెంకటరెడ్డి. చరిత్ర తెలుసుకో. రోజు ఏడ చెట్టు పొదల్లో నీ ఫైనాన్షియల్ స్టేటస్ మాకు తెలుసు. అబద్ధాలు పదే పదే మాట్లాడితే మాడు పగిలిద్దిరా వెంకటరెడ్డి. ఈరోజు నువ్వేదైతే నిన్న మాట్లాడావో రాజారెడ్డి రంగా గారి హత్య కేసు ఇవన్నీ కూడా బరాబర్ నువ్వు సాక్ష్యాలు తేవాలి. నీ మీద కేసు ఫైల్ చేస్తాం. మీరు ఏది మాట్లాడినా చూస్తూ అయితే ఇంకా ఉండవు. ఇక ఆ కన్నా రజని నిన్నటి దాకా ఆమెకి ఏమీ కనపడలా. పవన్ అన్న మా కులపోళ్ళు ఇదే చెప్పింది. ఇప్పుడు ఆ కులపోళ్ళు ఒక పేదరు వేసుకొని అదేది దాన్ని ఏదో అంటారు ఆమెకు ఒక్కడికే జరిగినట్టు గుండె ఆపరేషను ఎవరికి జరగనట్టు దాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు వసూలు చేసుకొని దండిగా తిరిగినటువంటి రజని ఆ రోజు 2024 ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు లేరమ్మా. ఎక్కడ సిగ్గుండి మాట్లాడుతున్నావా రజని? లేకపోతే తెలుగుండి మాట్లాడుతున్నావా? నల్ల కోట వేసుకొని అసలు నువ్వు రాకూడదు. ఏ నల్ల కోట వేసుకుంటే భయపడతావా? మేమేమన్నా నీకు అదే చెబుతున్నాం. నైట్ అంట ఎలక్షన్లో ఓట్లు వేస్తే ఎక్కడ పోయినా జగన్ రెడ్డి కలిసాడా? మరి ఇప్పుడు దాకా ఆడికి పోయావు? మరి అప్పుడే కేసు వేయచ్చుగా రజని. వైఎస్ఆర్సీపీ ఇచ్చిన కంటెంట్ మాట్లాడుకుంటూ వాళ్ళు ఇచ్చే డబ్బులతో ఇంటి గడుపుకుంటున్నావు చూసావా?
నీకు అసలు ఎన్ని కేసులు ఉన్నాయి నీ గురించి చెప్తున్నారులే. గార్డెన్స్లో కృష్ణనగర్లో కూడా చెబుతున్నారు నీ గురించి, రకరకాలుగా చెబుతున్నారు నీ గురించి. మేము ఎక్కువ మాట్లాడకూడదు అనుకున్నాం. మా కులపోలకు బాగా వేసావుగా. పాపం వాళ్ళు ఇచ్చిన డబ్బులతో బాగా మెక్కి బాగా వెనకేసుకున్నావుగా. ఆ రోజు వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు ఉంటారు, తెలుసుకో రజనీ. ఏదో లా చదివినంత మాత్రాన నువ్వు పెద్ద పిస్తావేం కాదు. రజనీని కూడా అడుగుతున్నాం, ఆ రోజు మీరు ప్రతి బూత్లో వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు ఉన్నారు, వాళ్ళకు చూసే ఓటేశారు. అందుకనే మీకు 151కి 11 వచ్చినాయి, మాకు 23 నుంచి 165 వచ్చినాయి, 164. తెలుసుకో రజనీ, నువ్వేదో మాట్లాడితే రాత్రులే మారో, రేపు కూడా అదే మారదో. మాట్లాడే ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి. వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్కి కూడా చెప్తున్నాం, బయటకు వచ్చి ఏది పడితే అది మాట్లాడితే ఇంకా చూస్తూ ఉండం. మరీ ముఖ్యంగా చెప్తున్నాం సజ్జలగాడికి, సాక్షిలో కూర్చొని ఏది పడితే అది మాట్లాడితే కుదరదమ్మా అని చెబుతూ మర్యాదగా మాట్లాడటం నేర్చుకోండి. తప్పు మాట్లాడితే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. అబద్ధాలు పదే చెప్తే చట్టం తన పని అది చేసుకుంటూ వెళ్తుంది. మేం కూడా కేసులు పెడతాం. ఈ రోజు నుంచి రేపే కారుమూరి వెంకటరెడ్డి గారి మీద కేసు పెడతాం. వాడు ఏదైతే మాట్లాడాడో దాని మీద సాక్ష్యాలు తీసుకురావాలి. 2, సజ్జలగాడు భార్గవ రెడ్డి గారిని తక్షణం అరెస్ట్ చేయాలి. మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా మా ఆడబిడ్డల మీద ట్రోలింగ్స్, ఆడబిడ్డల గురించి మాట్లాడటం. విడుదల రజనీకి కూడా చెప్తున్నా, మీది గొడ్డల పార్టీయే విడుదల రజనీ, మీది వెన్నుపోటు పార్టీయే విడుదల రజనీ. కాంగ్రెస్కు వెన్నుపోటు పొడిచాడు. రాజశేఖర్ రెడ్డిని ఎవరైతే చంపాడని ఆనాడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడో, అంబానీ కుటుంబం చంపారని వాళ్ళనే తీసుకొని వచ్చి ఇంట్లో భోజనం పెట్టించిన గనుడు జగన్ రెడ్డి. వెన్నుపోటు పొడవలేదా? ఆ రోజు జగన్ రెడ్డి గతి లేకుండా గాలి తిరుగులు తిరుగుతుంటే వాళ్ళ బాబాయ్ ఎంపీ త్యాగం చేసి వివేకానంద రెడ్డి గారు ఎంపీ పదవి ఇచ్చిన మాట నిజం కాదా? ఆయనకు వెన్నుపోటు పొడిచారు, గొడ్డల పోటు పడిచారు. మేం చెప్పట్లా, రాజశేఖర్ రెడ్డి గారి కూతురు షర్మిలారెడ్డే చెప్పింది. విజయమ్మకి కన్న తల్లికి వెన్నుపోటు పొడిచింది జగన్ రెడ్డి, సొంత చెల్లికి వెన్నుపోటు పొడిచింది జగన్ రెడ్డి, సొంత బాబాయ్ గొడ్డల పోటుకు గురి చేసింది జగన్ రెడ్డి. ఇవన్నీ కూడా నిజాలు. వెన్నుపోటు, గొడ్డల పోటు అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ మీది కాదు. ఎవడో పెడితే దాన్ని లాక్కున్నారు, యువజన శ్రామిక పార్టీని. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పేరు. సిగ్గు శరవ లేకుండా బతుకుతున్నారు. ఈరోజు మేము మరీ ముఖ్యంగా చెప్తున్నాం, ఈరోజు నారా లోకేష్ బాబు గారు ఏదైతే విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు చదువుకునేది ఎక్కడండి? ప్రభుత్వ స్కూళ్ళల్లో. ఆ రోజు జగన్ రెడ్డి ఊరకు రంగులేసి డబ్బులు దోచుకున్నాడు తప్పితే ఇలాంటి రిజల్ట్స్ ఎప్పుడైనా వచ్చినాయా? టీచర్లని గౌరవించుకునే స్థాయిలో ఈరోజు నారా లోకేష్ బాబు గారు ఉన్నారు. లోకేష్ బాబు గారు ఆ టీచర్లందరినీ బాగా చూసుకుంటున్నారు కాబట్టే ఈరోజు ఫలితాలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్ళు పేపర్లో యాడ్లు వేయటమే చూసాం. కానీ ఫస్ట్ టైం నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ పరుగులు పెడుతుంది. అది కూడా ఉన్నోడికి చదువు కాదు, లేని బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గం. ఎందుకు చెప్తున్నాము అంటే, మీరు ఏ స్కూల్కైనా వెళ్ళండి, స్కూళ్ళలో చదువుకునేది వాళ్లే. వాళ్ళందరికీ నాణ్యమైన చదువు అందించాలి, నాణ్యమైన బట్టలు అందించాలి, నాణ్యమైన క్రీడలు అందించాలి, వారికి ఆరోగ్యం బాగుండాలని పరితపించే నారా లోకేష్ బాబు గారు విజయం సాధించినందుకు నారా లోకేష్ బాబు గారికి, ఆ చదువులు చెప్పిన చదువులమ్మలో చదువులు మాస్టర్లకి, టీచర్ల గారికి, బాగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అయినటువంటి విద్యార్థులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ఆరోగ్యము, ఎడ్యుకేషను, పారిశ్రామికంగా అన్నిట్లో అభివృద్ధి చెందాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, ఆ ఆటవిక
మానవులు అనాలా, దీనులు అనాలా, లేకపోతే రాక్షసులు అనాలా? వైఎస్ఆర్సీపీ నాయకులు, మేము శ్రేణులు ఏమంటలా, వైఎస్ఆర్సీపీ పేటీఎం నాయకుల్ని, పేటీఎం చేసే వాళ్ళని, అబద్ధాలు ప్రచారం చేసే వాళ్ళకి ఇవన్నీ కనిపించట్లేదా? ఒకవైపు అమరావతి రాజధాని కడుతున్నాం, ఒకవైపు పెన్షన్లు 4,000 ఇస్తున్నాం, రైతులకి భరోసా ఇస్తున్నాం, పిఆర్సీ వేస్తున్నాం, ఉద్యోగ కల్పన చేస్తున్నాం, యువతకి అవకాశాలు కల్పిస్తున్నాం. ఇవన్నీ చేస్తుంటే కనిపించట్లేదా అని అడుగుతూ వీళ్ళందరికి కూడా ఐ హాస్పిటల్ తీసుకెళ్లి జగన్ రెడ్డితో సహా వీళ్ళకి కంటి పరీక్షలు చేపించాలి, బుద్ధి పరీక్షలు చేపియాలి. అందరినీ మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, మీరేమన్నా ఉంటే నిజాలు మాట్లాడండి. అబద్ధాలు పదే పదే మాట్లాడితే ఇక ఊరుకునే పరిస్థితి మా వాళ్ళు ఎవరికీ లేదు. మేము కేసులు పెడతాం. అదేమంటే తెలుగుదేశం పార్టీ ఉంటే కేసులు, మీరు మాట్లాడే మాటలను బట్టి కేసులు ఫైల్ చేస్తామని చెబుతూ